ములుగు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలోని 3 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ 3 మండలాల్లో కలిపి మొత్తం 54,944 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 10,346 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 18.86% పోలింగ్ నమోదైంది. ఇక తొలి విడత పోలింగ్ తో పోలిస్తే రెండో విడత పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గంగోత్రి, ఏదైతే ములుగు జిల్లాలో స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఫస్ట్ విడతలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించిందని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా సీతక్క ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఆమె అయితే చెప్పుకోవడం జరిగింది. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు గెలిచిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రెండో విడతల ములుగు జిల్లా కేంద్రంలోని 3 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ములుగు, వెంకటాపురం, మల్లంపల్లి మండలాల్లో 9 గంటల వరకు పోలింగ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ 3 మండలాల్లో కలిపి మొత్తం 54,944 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 10,346 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు దీంతో తెలిసింది. ఇప్పుడు 18.86% పోలింగ్ అయితే నమోదైంది. విడత పోలింగ్ కు పోలిస్తే రెండో విడతలో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అయితే భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వద్ద ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ కాకేన్ అండ్ ములుగు డిఎస్పీ ఇద్దరు కూడా గట్టి బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.